గారి హయాంలో అది 1,11,400 టీఎంసీకి క్యూసెక్లకి వాళ్ళ డ్రాల్ కెపాసిటీ పెరిగింది. అంటే ప్రతిరోజు కృష్ణా నదీ జలాలు మీ అసమర్థత వల్ల, మీరు జగన్మోహన్ రెడ్డి గారితో కుమ్మక్కై తెలంగాణ ఇంట్రెస్ట్ కి ద్రోహం చేసిన వల్ల అది 9.6 టీఎంసీ పర్ డే పెరిగిన విషయం మనం చేస్తున్నాం. మేము అధికారంలో వచ్చిన తర్వాత ఇది చాలా ఒక సంతృప్తితో ఒక మరి సాటిస్ఫాక్షన్ తెలియజేస్తున్నాం. మేము వచ్చిన తర్వాత మీరు జగన్మోహన్ రెడ్డి గారు కలిసి తెలంగాణ మోసం చేయడానికి, ద్రోహం చేయడానికి మిమ్మల్ని అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ పిలిస్తే ఆ డేట్ పోస్ట్పోన్ చేసుకుని రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ టెండర్స్ కి దోహదపడ్డ మీరు మా మీద నిందలేసేది. మేము అధికారంలో వచ్చిన తర్వాత రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ పనులు ఆఫీసులోని గంటాపదంగా మనం చేస్తున్నా. 3 టీఎంసీ పర్ డే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ పనులని ఆపించిన ఘనత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం చెప్పి నేను ఈరోజు మీడియా మిత్రులకు మనం చేస్తున్నా. ఇది చాలా పెద్ద విషయం చెప్పి కూడా నేను మనం చేస్తున్నా. అంటే కేసీఆర్ గారి హయాంలో ఆయన ఆశీస్సులతో జగన్మోహన్ రెడ్డి గారు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ పనులు మొదలు పెట్టుకుంటే, అంటే శ్రీశైలం బాటం నుంచి లోయెస్ట్ లెవెల్ నుంచి పర్ డే 3 టీఎంసీ పర్ డే తీసుకుపోయే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ని మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ పనులు ఆపించినామని చెప్పి మేము ఈరోజు తెలంగాణ ప్రజలకు తెలియజేస్తున్నాం. మా సిన్సియారిటీ కమిట్మెంట్ మీద మీరు ఈ విధమైన తప్పుడు ప్రచారం, మోసపూరిత ప్రచారం చేయకూడదని చెప్పి నేను మనం చేస్తున్నాం. అదేవిధంగా నేను ఈ అంకెలు రేపు ఇంకా వివరంగా రిలీజ్ చేస్తా. తెలంగాణ రాకముందు కృష్ణా నదీ జలాలు శ్రీశైలం బ్యాక్ వాటర్ నుంచి 10 ఏళ్ల పాటు ఆంధ్రప్రదేశ్ అక్రమంగా ఎంత నీళ్లు తరలించిందో, కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన 10 ఏళ్లలో కృష్ణా నదీ జలాలు ఆంధ్రప్రదేశ్ అక్రమంగా ఏ విధంగా తరలించిందో ఈ లెక్కలు నేను ఇప్పుడు మీకు చదివినిపిస్తా. ఈ లెక్కలు మీకు నేను విడుదల చేస్తా. 10 ఏళ్లలో అక్రమంగా వాళ్ళు తరలించింది ఏది? కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో, అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడి కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత కృష్ణా నదీ జలాలు గ్రేటర్ క్వాంటిటీ, గ్రేటర్ వాల్యూమ్ ఇస్ ఇల్లీగల్లీ బీన్ డైవర్టెడ్ బై ఆంధ్రప్రదేశ్. 2004 నుంచి 2014 వరకు 727 టీఎంసీల నీళ్లు ఆంధ్రప్రదేశ్ అక్రమంగా శ్రీశైలం బ్యాక్ వాటర్ నుంచి తరలించకపోతే, కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్న 10 ఏళ్ల పాటు 1442 టీఎంసీలు ఆంధ్రప్రదేశ్ అక్రమంగా తరలించకపోయింది. అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కంబైన్డ్ స్టేట్ గా ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ కృష్ణా నదీ జలాలు తీసుకుపోయింది అక్రమంగా 727 టీఎంసీలు అయితే, కేసీఆర్ గారు ముఖ్యమంత్రి పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు కదా. కృష్ణా నదీ జలాల్లో మోసం దగా చేసింది మీరు. ఇది అంకెలు, ఇవి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అఫీషియల్ రికార్డ్స్. రేపు నేను విడుదల చేస్తా. మీ 10 ఏళ్లలో మరి 1442 టీఎంసీల నీళ్లు 10 ఏళ్లలో డైవర్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఏదో ప్రొక్యూర్మెంట్ గురించి మాట్లాడతాడు కేసీఆర్ గారు. సరిగ్గా బ్రీఫింగ్ చేసుకోండి. భారతదేశ చరిత్రలో 29 రాష్ట్రాల్లో మేము అధికారంలో వచ్చిన తర్వాత వరి పంట పండడం కానీ, వరి పంట ప్రొక్యూర్మెంట్ కానీ హైయెస్ట్ ఎవర్ ఇన్ దిస్ కంట్రీ ఈజ్ బై తెలంగాణ స్టేట్. మీరు పోయి కొట్లాడినారు. ఏం కొట్లాడి తెలుసా తెలియదు మాకు. మరి నరేంద్ర మోదీ గారితో మీరు కుమ్మక్కై వాడు రాష్ట్రపతి ఎన్నికల్లో వాళ్ళకు ఓటేసి, ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో వాళ్ళకు ఓటేసి, అన్ని విధాలుగా మీరు హలాయిబలై ఉండి మా మీద నిందలు మోపడిందండి. ఇది చాలా స్పష్టంగా చెప్తున్నా. మరి కృష్ణా నదీ జలాల విషయంలో, గోదావరి నదీ జలాల విషయంలో ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క చుక్క నీటికి మరి డైవర్ట్ కావడానికి కూడా వీలు కాకుండా పోరాటం చేస్తున్నాము.
ఏదో నల్లమల్ల సాగర్ అంటారు మీరు. పోలవరం నల్లమల్ల సాగరు, కానీ అంతకుముందు దాని పేరున్న పోలవరం బంకచెర్ల ప్రాజెక్ట్ మీద పోరాడింది మేము. అసలు మీరు ఇక్కడ కూర్చొని ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతున్నారు. మీరు రాయలసీమగా కట్టినప్పుడే మాట్లాడలే. పోతిరెడ్డి ఆ ఎక్స్పాన్షన్ మీ టైంలో అయితే ఏం మాట్లాడలే. మేము అన్ని స్థాయిలో మరి కేంద్ర ప్రభుత్వంతో పోరాడుతున్నాం, సుప్రీంకోర్టులో పోరాడుతున్నాం. సుప్రీంకోర్టులో పోలవరం నల్లమల్ల సాగర్ ప్రాజెక్టు ఆపాలని రిట్ పిటిషన్ వేసింది మేము. మీరు అంతగానో మాట్లాడినరు. మీరు ఏనాడైనా మీరు పోయి అక్కడ రోజా దగ్గరనో ఇంకో దగ్గరనో గోదావరి జలాలు రాయలసీమకు తీసుకుపోతే ఓకే అంటారు. కృష్ణా నది జలాలు రాయలసీమ లిఫ్ట్ ద్వారా జగన్మోహన్ తీసుకుపోతే ఓకే అంటారు. మేము కృష్ణా నది జలాల విషయంలో, గోదావరి నది జలాల విషయంలో ప్రతి చుక్క మనకి మా హక్కుగా రావాల్సిన నీటి వాటా కోసం అన్ని స్థాయిలో పోరాడుతున్నాము. సిన్సియర్గా, కమిటెడ్గా కేంద్ర ప్రభుత్వంతో పోరాడుతున్నాము, లీగల్గా పోరాడుతున్నాము. మరి ఇంకో విషయం, అసలు నీళ్లు తక్కువచ్చినా ఎక్కువచ్చినా అని ఏదో మహబూబ్ నగర్లో నీళ్లు ఎక్కువ రాలే, నల్గొండలో ఎక్కువ రాలే. కేసీఆర్ గారు కొద్దిగా ఇంకా బెటర్ ప్రిపేర్ కండి. మీరు ప్రిపేర్ కాకుండా రాకుంటే ఇట్లా పిచ్చి పిచ్చిగా ఏదో మాట్లాడుతుంటారు. నల్గొండలో హైయెస్ట్ ఎవర్ ప్యాడీ ప్రొడక్షన్ ఇన్ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో మా గవర్నమెంట్ లో అయింది. హైయెస్ట్ ప్రొక్యూర్మెంట్ ఎవర్ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో మా ప్రభుత్వంలో అయింది. ఉమ్మడి నల్గొండ జిల్లాలో హైయెస్ట్ ఎవర్ ప్యాడీ ప్రొడక్షన్, హైయెస్ట్ ఎవర్ ప్యాడీ ప్రొక్యూర్మెంట్ మీ 10 ఏళ్ల కాలే, మేము అధికారంలో వచ్చిన తర్వాత అయింది. అంటే కృష్ణా నదీ జలాలని మన వాటా మనం కాపాడుకొని సరిగ్గా మరి ఇరిగేషను, అగ్రికల్చర్ అన్ని డిపార్ట్మెంట్స్ కోఆర్డినేటెడ్గా పనిచేస్తే హైయెస్ట్ ఎవర్ ప్యాడీ ప్రొడక్షన్ వచ్చిన విషయం కూడా నేను మనం చేస్తున్నాం. మరి చివరిగా మరి కేసీఆర్ గారికి ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అంటే మరి తానేదో ఎక్స్పోర్ట్ అనుకుంటాడు. కానీ తెలంగాణ ప్రజలు ఆలోచన చేయాలి. 38,000 కోట్ల ఉన్న ప్రాణహిత చేవల్ల ప్రాజెక్టు, రంగారెడ్డి ప్రాజెక్టు మీద ఓహో ఏమో ప్రేమ ఉన్నట్టు మాట్లాడండి. అలా మరి రంగారెడ్డి జిల్లాకు వచ్చే ప్రాణహిత చేవల్ల ప్రాజెక్టు 10,000 కోట్లు ఖర్చు పెట్టిన తర్వాత ఎందుకు మార్చింది మీరు? ప్రాణహిత చేవల్ల ప్రాజెక్టుని పేరు మార్చి అంబేద్కర్ పేరు తీసేసి కాళేశ్వరం ప్రాజెక్ట్ అని చెప్పి మరి అది ఇప్పుడు 1,20,000 కోట్లుగా అయింది. అందులో 3 బ్యారేజీలు కూలిపోయినాయి. ఇప్పుడు పూర్తయ్యే వరకు 1,50,000 కోట్లు అవుతుందేమో. అంటే 38,000 కోట్ల ఉన్న అదే ఆయకట్టుకున్న నీళ్ళని మరి మీరు కట్టే ప్రాజెక్టుకి 4 ఇంతలు అవుతుంది. అది ఎవరి సొమ్ము అండి? మనందరి సొమ్ము, తెలంగాణ ప్రజలు, మనము, మన పిల్లలు, వాళ్ళ పిల్లలు తాకట్టు పెట్టి తీసుకొచ్చిన అప్పులు. అదేవిధంగా నేను ముందు చెప్పిన ఇందిరా సాగర్, రాజీవ్ సాగర్ 1,500 కోట్లతో పూర్తయ్యే పనులు 4 లక్షల ఎకరాల ఆయకట్టు వచ్చేదానికి మీరు మళ్ళీ ఎస్టిమేట్ వేసి, రివైజ్ ఎస్టిమేట్ వేసి, మళ్ళీ పనులు పూర్తి కాకుంటే మేము రివైజ్ ఎస్టిమేట్ చేసి అది ఇప్పుడు 18,000 కోట్లకు చేరింది. ఒట్టి సీతారాం సాగరే, మళ్ళీ సీతమ్మ సాగర్ ఇంకో 3,000 కోట్లు. అదేవిధంగా మరి పాలమూరు రంగారెడ్డి గురించి మీరు మాట్లాడుతున్నారు. ఏదో వీడు 90% చేసిన అంటున్నాడు. మీడియా మిత్రులారా మీరు గమనించాలి. సరే, ఆయన ఎవరు తెలియలేరు, ఆయనంతా తెలియకలు కాకపోయిండొచ్చు. బట్ తెలంగాణ పట్ల చిత్తశుద్ధి, సిన్సియారిటీ, కమిట్మెంట్ ఉందని చెప్పి మనం చేస్తున్నాం. మరి వాళ్ళు దద్దమ్మలు, వీళ్ళు తెలియలేని వాళ్ళు అంటున్నాడు. మరి ఎవరు దద్దమ్మలు, ఎవరు తెలియని వాళ్ళు ఆయనే తెలంగాణ ప్రజలు డిసైడ్ చేయాలి. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకి డిస్ట్రిబ్యూటరీ కాలువలకి 10 ఏళ్లలో ₹1 ఖర్చు పెట్టలే, ఒక్క తట్టెడు మట్టి ఎత్తలేదు. ఆయకట్టు కాలువలకి మీరు 10 ఏళ్లలో 1,80,000 కోట్లు ఖర్చు పెట్టి, అప్పు తీసుకొచ్చి ఖర్చు పెట్టి మీరు మా మీద ఏదో బదనం చేసే ప్రయత్నం చేస్తే తెలంగాణ ప్రజలు నమ్మరు అని చెప్పి నేను మనం చేస్తున్నా. మీడియా మిత్రులారా మీరు దయచేసి ఈ విషయం గమనించాలి. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులో డిస్ట్రిబ్యూటరీ కాలువలకి, ఆయకట్టు కాలువలకి
అదేవిధంగా సీతారామ ప్రాజెక్టుకి డిస్ట్రిబ్యూటరీ కాలువలకి ఆయకట్టు కాలువలకి ఒక్క అంగుళం ముందుకు పోలే తట్టెడు మట్టి ఎట్టలే మెయిన్ ట్రంక్ లైన్ చేసిండ్రు. ఇంకో ముఖ్యమైన విషయం చెప్పాలి మీకు. అసలు మేమేదో చేసినాం అంటాడు. అసలు దానికి మెయిన్ లింకు నార్లాపూర్ ఏదుల ప్యాకేజ్ ఏది పాలమూరు రంగారెడ్డిలో మొదట్లో ఆ ప్రాజెక్టులో మొదట్లోనే ఉంది. ఆ కాలువ నుంచి నీళ్లు పోకుంటే ఎక్కడ నీళ్లు పోవు. వీళ్ళు అధికారంలో దిగిపోయిన అప్పటి వరకు 2-3 ఏళ్లు ఒక్క రూపాయి పని కూడా కాలే. మేము వచ్చిన తర్వాత ఈ నార్లాపూర్ ఏదుల లింక్ కెనాల్కి మేము రివైజ్ ఎస్టిమేట్స్ చేసి ఆ కాంట్రాక్టర్తో నెగోషియేట్ చేసి ఇప్పుడు పని మొదలు పెడుతున్నాం. మరో 3 నెలల్లో పూర్తి చేస్తామని చెప్పి కూడా మాటిస్తున్నాం. అదేవిధంగా ఇది కాళేశ్వరం ప్రాజెక్టుకి మీరు 1,00,000 కోట్లు వృధా చేయకుంటే ఆ 38,000 కోట్లతోనే అది ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు పూర్తి చేస్తుంటే ఆ మిగిలిపోయిన అమౌంట్తో 62,000 కోట్లు మిగిలేవి తెలంగాణ రాష్ట్రానికి. పాలమూరు రంగారెడ్డి అయిపోయేది, కల్వకుర్తి అయిపోయేది, నెట్టెంపాడు, భీమా, కోయిల్ సాగర్, ఎస్ఎల్బిసి, డిండి, నాగార్జున సాగర్, మిర్యాలగూడ, దేవరకొండ, ఉదనరున్న లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్, దేవాదుల ప్రాజెక్టు, సీతారామ ప్రాజెక్టు అన్నీ కూడా మీకు కాళేశ్వరం ప్రాజెక్టు మీద ఉన్న మోజుతో మరి కకృత, మరి అసమర్థతనా, చేతగాంతరమా, మరొకట మరి తెలంగాణ ప్రజలు నిర్ణయించాలి. వారు ఈ ప్రాజెక్ట్ అన్ని కూడా పూర్తయిపోయేదని చెప్పి నేను మనం చేస్తున్నా. రేలంపాడు గురించి మాట్లాడిండు. రేలంపాడు 2 టీఎంసీల నుంచి 4 టీఎంసీలు పెంచేసరికి వాళ్ళ హయాంలోనే అరే మరి ఇంత పెద్ద మనిషి 10 ఏళ్ళు ముఖ్యమంత్రుడు ఇట్లా అబద్ధాలు మాట్లాడొచ్చండి. రేలంపాడు 2 టీఎంసీల నుంచి 4 టీఎంసీలు పెంచగానే కింద నుంచి పొక్కబడి మొత్తం సీపేజ్. ఇప్పుడు ఆ సీపేజ్ ఎట్లా రిపేర్ చేయాలన్నా అది ఆ రేలంపాడుని ఎట్లా ఉపయోగం తీసుకోవాలని మేము పని చేస్తుంటే అదేదో నువ్వు చేస్తున్నావు చెప్తున్నావు. మరి మిత్రులారా, ఇప్పుడు మీకు ఒకటి చెప్తున్నా. కృష్ణా బేసిన్లో కేసీఆర్ వల్ల జరిగిన మోసం, దగ, ద్రోహం మహబూబ్నగర్ జిల్లా, ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా, ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెప్తున్నా. కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా, కోయిల్ సాగర్, మరి దేవరకొండ, నాగార్జున సాగర్, మిర్యాలగూడ, హుజూర్నగర్లో ఉన్న లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్, డిండి, ఎస్ఎల్బిసి ఇవన్నిటికీ కలిపి 4,500 కోట్లలో అయిపోయేది. 16 లక్షల ఎకరాలు ఆయకట్టు వచ్చేది. అసలు అంటే మోసం, ద్రోహం, దగా చేసింది కేసీఆర్ కాదా అని మరి నల్గొండ, మహబూబ్నగర్ జిల్లా ప్రజలు ఆలోచన చేయాలి. నేను మళ్ళీ చెప్తున్నా, 10 ఏళ్ల పాటు మీరు 1,81,000 కోట్లు ఖర్చు పెట్టి విలేకరుల మీద ఆలోచన చేయాలి, తెలంగాణ ప్రజలు ఆలోచన చేయాలి. మరి 10 ఏళ్ల పాటు మమ్మల్ని తాకట్టు పెట్టి, ఎవరు కూడా జేబుల నుంచి పైసలు పెట్టరు, తెలంగాణ ప్రజలు అందరినీ తాకట్టు పెట్టి, వాళ్ళ పిల్లల్ని తాకట్టు పెట్టి 11% ఇంట్రెస్ట్కి అమౌంట్ తీసుకొచ్చి ఇప్పుడు మేము ఆ అప్పుకి సంవత్సరానికి, మిత్రులారా నోట్ చేసుకోండి, 16,000 కోట్లు కడుతున్నాం మేము. మీరు చేసిన అప్పులు ఏది, మీరు చేసే అప్పులు వృధా అయిపోయి అది ఇరిగేషన్ రాలే, ఆయకట్టు రాజధానితో మీ నిర్లక్ష్యం వల్ల, మీ ద్రోహం వల్ల, మీ తగా వల్ల, మీ మోసం వల్ల కల్వకుర్తి నిర్లక్ష్యం గురైంది, నెట్టెంపాడు, భీమా నిర్లక్ష్యం గురైంది, కోయిల్ సాగర్ నిర్లక్ష్యం గురైంది, ఎస్ఎల్బిసి ఎందుకు పూర్తి చేయలే, డిండి ఎందుకు పూర్తి చేయలే. మరి మీరు శంకుస్థాపన చేసి అట్టహాసంగా శంకుస్థాపన చేసిన గుర్తున్నది. శంకుస్థాపన చేసిన రోజు 1.5 సంవత్సరంలో పూర్తి చేస్తామని చెప్పారు. ఎక్కడ? మిర్యాలగూడ, నాగార్జున సాగర్, దేవరకొండ, హుజూర్ నగర్లో లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్. మీ హయాంలో 1 ఎకరం ఆయకట్టు వచ్చిందండి. ఇవి పూర్తి చేయడానికి కేవలం 4,500 కోట్లు అయ్యేది. 16 లక్షల ఎకరాల ఆయకట్టు వచ్చేది. ఈరోజు నేను మరి నల్గొండ జిల్లా వాసిగా, ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి, మరి అదే ఈ కృష్ణా బేసిన్ ఆయకట్టు నుంచి 7 సార్లు గెలిచిన వ్యక్తిగా మాటిస్తున్న ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రజలకి ఈ టర్మ్లో
ఎస్ఎల్బిసి కానీ డిండి కానీ పూర్తి చేస్తాం. మొదలుపెట్టిన లిఫ్టిగేషన్ స్కీమ్స్ మరి నాగార్జున సాగర్, మిర్యాలగూడ, దేవరకొండ, హుజూర్నగర్ కూడా పూర్తి చేస్తామని చెప్పి, అదేవిధంగా కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా, కోయిల్ సాగర్ పూర్తి చేస్తామని చెప్పి ఒక సంవత్సరంన్నర 2 సంవత్సరాల్లో మరి ఒక 4,500 కోట్ల ఖర్చుతో ఇవన్నీ పూర్తి చేసి మరి 16 లక్షల ఎకరాల ఆయకట్టు దీని కిందనే ఉంది. మిత్రులారా, మీరు అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఈ ఫైనాన్స్ విషయంలో ఏంటంటే గత ప్రభుత్వం కేవలం ఇరిగేషన్ కోసము, నేను మీకు లెక్కలు చెప్తా ఎంత అప్పు తీసుకొచ్చినని, ఆ అప్పు వడ్డీ కానీ అసలు కానీ ఇప్పుడు కట్టే భారం మా మీద ఉన్నది. నేను మీకు మొత్తం ఫిగర్ చెప్తా. ఇప్పుడు ఇరిగేషన్కి వాడు చేసిన అప్పు 96,108 కోట్లు. ఎంత ఇంట్రెస్ట్ అమ్మా? 11% ఇంట్రెస్ట్ తీసుకొచ్చారు. అంటే పర్ ఇయర్ ఇంట్రెస్ట్ పడనే 10,000 కోట్లు. నువ్వు ఇంట్రెస్ట్ ప్లస్ వడ్డీ అయితే ఎంతతో ఆలోచన చేయండి తెలంగాణ ప్రజలు. మేమేదో గొప్ప చేసినాం చెప్తారు వాళ్ళు. మరి అదేవిధంగా మేము అధికారంలో వచ్చే నాటికి డిసెంబర్ 1, 2023 నాటికి 88,000 కోట్లు 88,000 కోట్లు ఇరిగేషన్ శాఖ మీద, ఇరిగేషన్ ప్రాజెక్టుల మీద అప్పు చేసి మాకు మిగిల్చిపోయినవాడు. మేము దాన్ని ఈ 49,000 కోట్లు మీరు అప్పు చేసిన ఇరిగేషన్ లోన్స్ రీపే చేసినాం మేము. మరి గతంలో ఇంట్రెస్ట్ ప్రిన్సిపల్ కలిపి ఈ రోజు కూడా 56,000 కోట్ల అప్పు ఇరిగేషన్ ప్రాజెక్టుల మీద మిగిలింది. అది మీ ఘనకార్యం కాదా అని చెప్పి నేను అడుగుతున్నా. మేము వచ్చిన తర్వాత మరి మీరు చాలా తెలివికల్లోళ్ళు, మీరు చాలా అసలు మేధావులు. మరి మీకేమో 11% ఇంట్రెస్ట్ ఇచ్చిండ్రు. అదే ఇరిగేషన్ లోన్స్ రీస్ట్రక్చర్ చేసి మీరు 11% తీసుకొస్తే మేము రీస్ట్రక్చర్ చేసి 7%కి తీసుకొచ్చినామని చెప్పే విషయం యావత్ తెలంగాణ ప్రజానికని తెలియాలి. అంటే ఇరిగేషన్ ప్రాజెక్టుల మీద మరి మీకు ఏం అవసరం పడ్డదో మరి దానికి అది ఏ విధమైన ఆలోచన. మీరు 11%కి లోన్స్ తీసుకొస్తే మేము రీస్ట్రక్చర్ చేసి అదే లోన్లని 7%కి ఇప్పుడు తీసుకుంటున్నాం. అంటే మరి ఏ విధంగా తెలంగాణ ప్రజలకి మేలు చేస్తున్నామో ఒకసారి అర్థం చేసుకోండి. అదేవిధంగా మళ్ళీ చెప్తున్నా, మీరు చేసిన అప్పులకి, ఇరిగేషన్ లోన్స్కి మీరు చేసిన అప్పులకి 2 ఏళ్లలో మేము 49,317 కోట్లు వడ్డీగా ప్రిన్సిపల్ కట్టడం జరిగింది. మరి నేను తెలంగాణ ప్రజానీకానికి, తెలంగాణ రైతాంగానికి ప్రత్యేకంగా ఉమ్మడి మహబూబ్ నగర్, ఉమ్మడి నల్గొండ ప్రజలకి, రైతులకి విజ్ఞప్తి చేస్తున్నా. నేను ఇవన్నీ కూడా రేపు అఫీషియల్ డాక్యుమెంట్స్ కూడా రిలీజ్ చేస్తా. మరి కేసీఆర్ మోసపూరిత మాటలు నమ్మకండి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకి, ఉమ్మడి నల్గొండ జిల్లాకి మేము సిన్సియర్గా, కమిటెడ్గా, చిత్తశుద్ధితో ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ పూర్తి చేయాలని ముందుకు పోతున్నాము. మా మీద గతంలో వాళ్ళు చేసిన అప్పుల భారం మోపిపోయినరు. వాళ్ళు పని చేయకపోగా అప్పుల భారం మోపితే ఇరిగేషన్ బడ్జెట్ నుంచి గత లోన్స్ రీపే చేయాలి, ఇప్పుడు క్యాపిటల్ వర్క్స్ కూడా చేయాలి. మరి ఏదో పాలమూరు రంగారెడ్డిలో తట్టెడు మట్టి ఎత్తలేదన్నాడు. 7,000 కోట్లు ఖర్చు పెట్టినాము. మీరు చేసిన పనులకి 5,000 కోట్లు ఏది పాలమూరు రంగారెడ్డిలోనే బిల్లులు మేం కట్టినమయ్యా. మరి ఈ విధంగా ఇరిగేషన్ విషయంలో మేము సిన్సియర్గా, కమిటెడ్గా ముందుకు పోతున్నాం. మేము చెప్పిన మాట నిలబెట్టుకుంటాం. తప్పనిసరిగా తెలంగాణ రైతాంగానికి, ప్రజలకి మేలు చేసే విధంగా మరి కమిటెడ్గా ముందుకు పోతుందని చెప్పి నేను మరోమారు మనం చేస్తూ ముగించుకుంటాను. మరి అదేవిధంగా రంగారెడ్డి జిల్లా విషయంలో కూడా
మేము ఇప్పుడు తుమ్మడిహట్టి ప్రాజెక్టు రివైవ్ చేసి గతంలో ఏ ప్లాన్ ఉండేనో రంగారెడ్డి జిల్లాకు నీళ్లు తీసుకోవడానికి అదే ప్లాన్ ప్రకారం ముందుకు పోతున్నాము. మీరు అసలు రంగారెడ్డి జిల్లా గురించి చాలా మాట్లాడిండు ఇలా పెద్ద మనిషి. ప్రాణహిత చేవల్ల ప్రాజెక్టు అబాండన్ చేసింది, వదిలేసింది, పక్కన పెట్టింది నువ్వు కదా అంటున్నా నేను. అదేవిధంగా మేము ఇరిగేషన్ ప్రాజెక్ట్స్లో ఎంత చిత్తశుద్ధితో రాజకీయాలు లేకుండా చేస్తున్నాం మీరు గమనించండి. మీరు డిజైన్ చేసి మీరు కట్టిన 3 బ్యారేజ్ కూలిపోతే మేము ఏ విధంగా దాన్ని రీహాబిలిటేషన్ చేయాలో ఒక కన్స్ట్రక్టివ్, ఒక పాజిటివ్ ప్లాన్తోని భారతదేశంలోనే అత్యంత నైపుణ్యం ఉన్న వాళ్ళని టెక్నికల్ ఎక్స్పర్ట్స్తో ముందుకు పోతున్న విషయం కూడా నేను మనవి చేస్తున్నాను. అంటే చాలా లేట్ అయింది కాబట్టి నో క్వశ్చన్ సార్. సరే, ఆయన ఎన్ని సభలు పెట్టుకోవడం ఆయన ఇంట్రెస్ట్, కానీ ముందు ఆయన తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పి ఇరిగేషన్ గురించి మాట్లాడితే బాగుంటుందని చెప్పి నా ఆలోచన.